ఎన్టీవీ కథనం, ఆ తర్వాత పోలీస్ యంత్రాంగం స్పందించిన తీరు, ఆ పైన ఏబిఎన్ రాధాకృష్ణ రాసిన వ్యాఖ్యలు, దానిపైన బట్టి విక్రమార్క కామెంట్లు, దానికి రేవంత్ రెడ్డి కూడా మాట్లాడడం, ఇవన్నీ కలిగితే తెలంగాణలో ఒక రాజకీయ తుఫాన్గా మారింది. ఇది స్టార్ట్ అయింది ఎక్కడ అంటే ఎన్టీవీలో కథనం, కోమటిరెడ్డి వెంకరెడ్డిని టార్గెట్ చేసుకుంటూ మహిళా ఐఏఎస్ అధికారులకు మంత్రికి సన్నిహితం సంబంధాలు ఉన్నాయంటూ ఆరోపిస్తూ కథనం. సర్టన్గా ఆ కథనం ఇట్ ఈస్ సర్టన్లీ నాట్ ఎట్ ఆల్ ఇన్ గుడ్ టేస్ట్. అలాంటి కథనాలు రాయడం మీడియాకు సరైనది కాదు. ఖచ్చితంగా ఎన్టీవీ కథనాన్ని ఎవరమైనా ఖండించాలి. ఎందుకంటే పర్సనల్ లైఫ్లోకి తొంగి చూసి ఎలాంటి ఆధారాలు లేకుండా వార్తలు రాయడం అనేది సరైనది కాదు. పబ్లిక్ ఇంట్రెస్ట్కు ఎఫెక్ట్ అయినంత కాలం ప్రైవేట్ లైఫ్లోకి వెళ్ళి తొంగి చూడడం అనేది సరైనది కానే కాదు. అందువల్ల కానీ ఆ కథనం వచ్చాక ఆటోమేటిక్గా ఐఏఎస్ ఐపీఎస్ అధికారుల సంఘం రియాక్ట్ అయింది. ప్రభుత్వం చాలా సీరియస్గా రియాక్ట్ అయ్యి ఏకంగా ఎన్టీవీ కార్యాలయం పైన రైడ్స్, మధ్యరాత్రి వెళ్ళి ఎన్టీవీ జర్నలిస్టుల అరెస్టులు, ఎన్టీవీ పైన ఒక రకమైన భయోత్పాతాన్ని సృష్టించే రీతిలో పోలీస్ యాక్షన్ ఉంది. ఇప్పుడు కూడా చట్టం ప్రత్యేకంగా మీడియాకి ఎలాంటి హక్కులు ఇవ్వదు. చట్టం మీ ప్రజలకు ఉండేటువంటి భావ ప్రజ్ఞా స్వేచ్ఛనే మీడియాకు ఉంటుంది. మీడియా ఏమీ చట్టాలకు అతీతం కాదు. కానీ మీడియా ఒక తప్పు చేసినప్పుడు ఆ తప్పుడు కథనానికి ప్రాతిపదికన విచారణ జరిపి చట్టరీత్యా చర్య తీసుకోవచ్చు. కానీ ప్రభుత్వ యంత్రాంగం ఒక చిల్లింగ్ ఎఫెక్ట్ అంటే భయోత్పాతాన్ని సృష్టించే రీతిలో రియాక్ట్ అయింది. దాని తర్వాత మీకు అక్కడి వరకు అది ఎన్టీవీ కథనము, ఐఏఎస్ ఐపీఎస్ఎల్ల సంఘము, కోమటిరెడ్డి వెంకరెడ్డి ఆవేదన ఇక్కడి వరకే ఉంది. దాని తర్వాత ఎక్స్ప్లోజివ్గా ఏబిఎన్ రాధాకృష్ణ రాసినటువంటి మాట్లాడిన వీకెండ్ కామెంట్, రాసినటువంటి కొత్త పలుకు. ఇందులో రాధాకృష్ణ బట్టి విక్రమార్కను కూడా ప్రవేశపెట్టాడు. బట్టి విక్రమార్క ఎన్టీవీ యాజమాన్యం కలిసి ఒక సింగరేణి కాలరీస్ టెండర్ కొరకు ప్రయత్నిస్తున్నారు. దానికి పోటీగా కోమటిరెడ్డి వెంకరెడ్డి తన సోదరుని కంపెనీ తరఫున వచ్చాడు. ఆ వ్యాపార ప్రయోజనాల మధ్య ఘర్షణ వల్ల ఎన్టీవీలో కోమటిరెడ్డి వెంకరెడ్డిని టార్గెట్ చేస్తూ కథనం వచ్చింది అంటూ బట్టిపైన తీవ్ర ఆరోపణలు చేస్తూ కథనం వచ్చింది. దానితో ఉప ముఖ్యమంత్రి సీరియస్గా రియాక్ట్ అయ్యి ఇది ఎవరు రాయించారు, దీని వెనకాల ఎవరున్నారు అంటూ మాట్లాడారు. సహజంగానే రేవంత్ రెడ్డి రాధాకృష్ణ మధ్య ఉన్న వ్యక్తిగత సానుకూలత, ఆ స్నేహం వల్ల ఇది రేవంత్ రెడ్డి రాయించాడు అని రాజకీయ వర్గాల్లో, మీడియా వర్గాల్లో బట్టి విక్రమార్క భావనగా ముందుకొచ్చింది. దానివల్ల రేవంత్ రెడ్డి కూడా రియాక్ట్ అయ్యి సరైనది కాదు, మీ మీడియా సంస్థల మధ్య గొడవ ఉంటే మీరు పెట్టుకోండి, కానీ అందులో మమ్మల్ని లాక్కొచ్చి నా నాయకత్వం పైన అపోహలు కలిగే రీతిలో, మాకు అప్రతిష్ట తెచ్చేటువంటి రీతిలో మీరు ఎందుకు రియాక్ట్ చేస్తున్నారు అంటూ రేవంత్ రెడ్డి రియాక్ట్ అయ్యాడు. దాని తర్వాత బట్టి విక్రమార్క ఏకంగా ఆ వివాదాస్పదమైన సింగరేణి కోల్ మైనింగ్ బ్లాక్ టెండర్ను రద్దు చేశారు. రద్దు చేయడం ద్వారా ఏబిఎన్ రాధాకృష్ణ కథనానికి క్రెడిబిలిటీ కూడా పెరిగింది, లెజిటిమసీ పెరిగింది. ఏ తప్పులు చేయకపోతే టెండర్ ప్రాసెస్ను ఎందుకు రద్దు చేస్తారు? మీడియాలో కథనాలు వస్తే రద్దు చేస్తారా? మీడియాలో ఆరోపణలు వస్తే రద్దు చేస్తారా? రాజకీయంగా ఆరోపణలకు కొత్తే మీకు కాదు, తప్పు జరగనప్పుడు ఎందుకు రద్దు చేస్తారనే ప్రశ్న ముందుకొచ్చింది. ఏమేమి రాధాకృష్ణ ఆరోపించింది ఏంటి? బట్టి విక్రమార్క ఎన్టీవీ యాజమాన్యం కలిసి తమకు అనుకూలుకు టెండర్ వచ్చేలా నిబంధనలను రూపొందించారన్నది ఆరోపణ. బట్టి విక్రమార్క ఇప్పుడు ఈ కాంట్రాక్ట్ను రద్దు చేస్తూ అన్నది ఏంటి? ఇతర కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు టెండర్లకు ఏ నిబంధనలు అయితే పాటిస్తారో ఆ రకమైన నిబంధనలతో మళ్ళీ టెండర్ వేయండి అన్నారు. ఇది ఆటోమేటిక్గా ప్రశ్నలు లేవనెత్తారు, మరి అంతకుముందు టెండర్ నిబంధనలు ఎందుకు సరిగా పాటించలేదు అని. సో అందువల్ల ఇప్పుడు రాధాకృష్ణ ఎఫెక్ట్ ఎక్కడి దాకా పోయిందంటే ఆఖరికి ఆ టెండర్ క్యాన్సిల్ అయ్యేదాకా పోయింది. అంటే ఇది రాష్ట్రంలో రాజకీయంగా సంచలనం కారణం ఏంటంటే, ఒకవైపు ఎన్టీవీ బట్టి విక్రమార్క, మరోవైపు ఏబిఎన్ రేవంత్ రెడ్డి అనే డిబేట్ నడిచింది. రేవంత్ బట్టి వర్సెస్ బట్టి అనే డిబేట్ నడిచింది.
భట్టి విక్రమార్క వర్సెస్ కోమటిరెడ్డి వెంకరెడ్డి అనే చర్చ నడిచింది. ఇందులో సింగరేణి కోల్ బ్లాక్ ఇంట్రెస్ట్లు అంటే ఒక రాజకీయము, మీడియా, వ్యాపారము, బ్యూరోక్రసీ ఈ 4 కలగాబులగం చేసుకోవడం వల్ల ఎక్కడలేని గందరగోళం ఏర్పడింది. రేవంత్ రెడ్డి అన్నట్లు ఇది ఆటోమేటిక్గా ప్రతిపక్షానికి ఒక బలమైన సాధనంగా, ఆయుధంగా మారుతుంది. ఎందుకంటే ఇందులో మంత్రుల మధ్య ఘర్షణ, అవినీతి ఆరోపణలు, కాంట్రాక్టర్ నొక్కేయడానికి ప్రయత్నాలు అనే ఆరోపణలు కూడా ఉన్నాయి. మీడియా, రాజకీయాల మధ్య ఇంటర్ప్లే అనివార్యంగా ఉంటుంది. కానీ అది ప్రత్యేకంగా వ్యాపార ప్రయోజనాల కొరకు ఉన్నప్పుడు వివాదాస్పదమవుతుంది. ఇప్పుడు ఆ ఆరోపణలతో అటు మీడియా, ఇటు పాలిటిక్స్, ఇటు ఇంటర్ప్లే వల్ల ఒక తెలంగాణ రాజకీయాల్లోని ఇది ఒక స్టామ్గా మారిపోయింది. అందువల్ల అల్టిమేట్గా ఇది ప్రభుత్వానికి ఒక తలనొప్పిగా, ప్రభుత్వ ప్రతిష్టకు తలనొప్పిగా మారి ప్రతిపక్షానికి ఒక ఆయుధంగా మారే వరకు గందరగోళం అంతా ఏర్పడింది.